హాయ్ గాయ్స్, ఇదైతే మొన్న సండే వ్లాగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే అయితే మా హస్బెండ్ సాటర్డే ఊరు వెళ్ళారు. సండే ఈవినింగ్ వచ్చారండి. వచ్చేటప్పుడు కర్రీలోకి రొయ్యలు తీసుకొస్తాను అంటే తీసుకొచ్చారు. ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీకి వెజ్ కర్రీస్లో కంటే కొంచెం ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటానండి. ఆనియన్స్ అయితే వేసేసిన తర్వాత మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా వేసాను, కర్రీలో అంతటికి వేయలేదు. మళ్ళీ వేస్తాను రొయ్యలు వేసిన తర్వాత. ఇప్పుడైతే పసుపు కూడా వేసేసుకుంటున్నానండి. పసుపు కూడా వేసి మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ అయితే ఆనియన్ పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటోలు కూడా వేసేసుకోవాలి. కర్రీలోని వేసుకొని అవి కూడా మంచిగా మగ్గించుకోవాలండి. అండ్ తర్వాత ములక్కాయలు కూడా వేసేస్తాను. నేను ఒకసారి వేసేస్తాను టమాటాలు ములక్కాయలు. ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇవి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నేను ఫ్రై చేశానండి. ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఆ క్లిప్ అసలు ఎక్కడో మిస్ అయిపోయింది. సో ఇంక నేను అది యాడ్ చేయకుండానే చేసేసాను వీడియో. తర్వాత ఇలాగ టమాటో అండ్ ములక్కాయ కూడా వేసుకొని అవి కూడా మగ్గించుకోవాలి. కొంచెం సేపు మగ్గితే చాలు. తర్వాత మళ్ళీ మగ్గిస్తాం కదా రొయ్యల్లో కొంచెం వాటర్ వేసి ములక్కాయ. సో ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకొని మూత తీసి చూస్తున్నాను. మళ్ళీ అడుగు అంటకుండా మంచిగా రావాలని కలుపుతూ అయితే చేస్తున్నానండి. ఇక ఇక్కడైతే మూత తీసాను, చక్కగా మగ్గినాయి. ఇప్పుడైతే రొయ్యలను చక్కగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఆ రొయ్యలను అయితే యాడ్ చేసేసాను. అది కొత్తిమీర అండి, ఏం కాదు. మళ్ళీ వీడియోస్లో చూసే వాళ్ళకి ప్రతిదీ డౌటే కదా, అందుకనే చూస్తున్నాను నేను కూడా కొత్తిమీర. సో ఇప్పుడైతే రొయ్యలు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇందులో సాల్ట్ కర్రీకి ఎంత పడుతుందో సాల్ట్ మిగిలింది కూడా వేసేస్తాను. ఇందాక కొద్దిగా వేసాను కదా. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒకసారి మూత అయితే పెట్టేస్తున్నాను. రొయ్యల్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చి కుక్ అయ్యేదాకా మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తాయి ఒక్కోసారి. అదిగో మూత తీసాను. అలా అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా. కొంచెం సేపు అయితే అలానే రొయ్యల్లో వాటర్ అంతా వచ్చేలాగా ఆ రొయ్యల్లో వచ్చిన వాటర్తో ఉడికించుకొని అలా కొద్దిగా వాటర్ ఉండగానే కారం అయితే వేసేస్తున్నానండి. కారం వేసి కొంచెం వాటర్ కూడా పోసుకుంటాను. రొయ్యల కూర కదా, కొంచెం కారం ఎక్కువే వేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేస్తే మనకి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి అప్పుడు సరిపోద్ది. అచ్చంగా ఈ గ్రేవీతోనే ఉడికిపోతే మరీ దగ్గరికి అయిపోద్ది, రైస్లో కలుపుకోవడానికి సరిపోదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడైతే కొంచెమే వాటర్ యాడ్ చేశాను, ఇక్కడి వరకే అని చూపిస్తున్నానండి ఆ గ్లాస్ అయితే. సో వాటర్ వేసుకున్న తర్వాత అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని అలాగా మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసుకొని చూసుకొని అందులోనే మనం గరం మసాలా అండ్ అలానే కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇదేనండి నా స్టైల్లో నేను చేసే రొయ్యలు ములక్కాయ కర్రీ. అయితే టమాటో వేసి చేసుకోవచ్చు, టమాటో వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా చేసిన కర్రీలోకి నాకు రసం వేసుకొని ఈ కర్రీ కలుపుకొని తినడం అయితే చాలా ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కమెంట్ అయితే చేయండి. వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనే దాని గురించి నేను ఒక చిన్న వీడియో చేసి రేపైతే పెడతానండి. ఎందుకు చేయలేదు అనేది ఏం రీజన్ కాదు, కొంచెం ఒక చిన్న ఫన్నీ రీజను. సో అందుకని వీడియోస్ అయితే పెట్టలేదు. అది ఏంటి అనేది రేపైతే నేను చిన్న వీడియో తీసి పెట్టడం కానీ లేదంటే రేపు తీసే వ్లాగ్లో కానీ చెప్తాను. ఓకే గాయ్స్,
సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ ప్లీజ్. ఈ కొత్త సంవత్సరంలో మా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలండి. మీరందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడైతే కర్రీ దగ్గర పడాలి కదా, దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి. వీడియో అయితే అంతే. బాయ్ గాయ్స్.